జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశంలో చాలా కాలంగా చర్చల్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన సున్నితమైన సామాజిక రాజకీయ అంశాలలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా కీలకమైంది. దీనినే మన తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టాలను వర్తింపజేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మన భారతదేశంలో మతం, కులం లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి సివిల్ చట్టాలను వర్తింపజేసే ప్రతిపాదననే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి అంటారు. ప్రస్తుతం మన దేశంలో తప్పులు అలాగే నేరాలకు సంబంధించిన క్రిమినల్ చట్టాలు అందరికీ కూడా సమానంగానే ఉన్నాయి. కానీ కొన్ని సొంత విషయాలు మాత్రం అంటే ఆయా మతాల ఆచారాలు అలాగే చట్టాల ప్రకారమే నడుస్తున్నాయి. ఒకవేళ ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది అమలులోకి వస్తే అలాంటి విషయాలన్నీ కూడా దేశమంతటా కూడా ఒకే ఒక చట్ట కిందకి వస్తాయి. మన భారతదేశంలోని 4వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 44 ఈ ఉమ్మడి పౌర స్మృతి గురించి స్పష్టంగా చెబుతాంది. దీని ప్రకారం మన దేశ భూభాగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి సివిల్ కోడ్ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మన దేశ రాజ్యాంగాన్ని తయారు చేసేటటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే కేఎం మున్షి లాంటి గొప్ప నాయకులు దేశం అంతా కూడా ఒక్కటిగా ఉండడం కోసం ఈ యూసీసీని గట్టిగా సమర్థించారు. మన భారతదేశంలో పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867 ఆధారంగా మనకు స్వాతంత్రానికి ముందు నుంచి ఇప్పటి వరకు ఒక్క గోవా రాష్ట్రంలో మాత్రమే ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది అమల్లో ఉంటా వస్తుంది. ఎక్కడ? గోవాలో. మన దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో ఈ యూసీసీ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తా వచ్చింది. ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ అలాగే గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా దీనిని చట్టంగా మార్చేటటువంటి దిశగా అడుగులు వేసినాయి. ఇప్పుడు సరిగ్గా అదే కోవలోకి అస్సాం రాష్ట్రం కూడా వచ్చి చేరింది. మొన్ననే అస్సాం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు తయారు చేసి దానిని అక్కడి అసెంబ్లీలో కూడా పాస్ చేయించుకున్నారు. ఇక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలోకి వచ్చేటటువంటి వ్యక్తిగత చట్టాల్లో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఈ యూసీసీ అనేది అమల్లోకి వస్తే అస్సాంలోని అన్ని మతాలకు చెందినటువంటి వివాహ చట్టాల్లో భారీ మార్పులు అనేటివి వస్తాయి. ప్రస్తుతం వివిధ మతాలకు వేరు వివాహ చట్టాలన్నీ కూడా ఉన్నాయి. అవి హిందూ వివాహ చట్టం 1955, ముస్లిం పర్సనల్ లా అలాగే క్రిస్టియన్ వివాహ చట్టాలుగా ఉన్నాయి. అంటే ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల దేశంలోని ప్రజలు ఎవరైనా సరే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం అవుతుంది. అది ఏ మతమైనా సరే ఎవరైనా సరే. ప్రస్తుతం కొన్ని మతాల పర్సనల్ చట్టాలలో ఉన్నటువంటి బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటటువంటి ఆచారాలు పూర్తిగా రద్దయిపోతాయి. మతంతో సంబంధం లేకుండా దేశంలోని అమ్మాయిలు అలాగే అబ్బాయిలందరికీ కూడా కనీస వివాహ వయసు ఒకే విధంగా నిర్ణయించబడుతుంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం అమ్మాయిలకైతే 18 లేదా 21 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల కనీస వయసు అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇది బాల్య వివాహాలను చెప్పాలంటే పూర్తి స్థాయిలో అరికడుతుంది. అంతే కదా? ఏ పద్ధతిలో అయినప్పటికీ అంటే హిందువులైనా ముస్లింలైనా లేదా క్రిస్టియన్లైనా సిక్కు ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ వివాహాన్ని ప్రభుత్వ రికార్డులో నమోదు చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. దీనివల్ల వివాహ బంధానికి చట్టపరమైనటువంటి రక్షణ అయితే దొరుకుతుంది. అలాగే ఈ మోసాలు అనేటివి కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. ఇక్కడ మోసాలంటే మనం ఖచ్చితంగా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. అంటే లవ్ జిహాద్ గురించి. ప్రేమ అనే పేరుతో మొదట స్నేహంగా మూవ్ అవుతారు, తర్వాత ఆ స్నేహాన్ని అమితమైన ఇష్టంగా చూపిస్తారు. అంటే ఎక్స్ట్రా కేరింగ్ అనమాట, ఓవర్ కేరింగ్ అట్లా. తర్వాత దానికి ప్రేమ అని పేరు పెడతారు. తీరా ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఈ అబ్బాయి ఎవరు? ఒక జిహాదీగాడు ఏంటాడు, ఆ అమ్మాయి ఒక హిందువో లేకపోతే ఒక క్రిస్టియనో లేకపోతే ఒక సిక్కో లేకపోతే మరెవరో ఏంటారు, అంటే ముస్లిమేతరులు ఏంటారు. మొత్తానికి ఈ అబ్బాయి ఒక బిర్యానీ షాప్లోనో లేకపోతే ఆటో దొలుకుంటానో, ఈ ఓలా బైక్ దొలుకుంటానో, లేకపోతే ఏదైనా పంచర్లు వేసుకుంటానో, లేకపోతే ఏదైనా చిన్న షాపుల్లో ఏదైనా గుమస్తాగానో లేకపోతే ఏదో పని చేసుకుంటాడు. అది ఏ పనైనా కావచ్చు. మొత్తానికి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకొని పోయి ఏది పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చదువుకోనో లేకపోతే బాగా జాబ్ చేసేదో ఏంటది. అప్పుడు ఆర్థికంగా వీళ్ళకి రక్షణ. అలాగే మన అమ్మాయిని అంటే మన హిందూ అమ్మాయిని వాళ్ళు ఒకరు లాక్కొని పోయిన వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మన జనాభా తగ్గుతుంది.
మన వాళ్ళలోనే చాలామంది పెళ్లి కానటువంటి మగపిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళేమో మన హిందువుల్లో మగవాళ్ళు దొరకనట్టు వీళ్ళేమో పోయి వాళ్ళకి అడిగిపోతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పేదాన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు, నేను దాన్ని డోంట్ కేర్, నాకైతే నేను లెక్క చేయను. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గల్లీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒకసారి మన హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా ఈ ముస్లిం అబ్బాయిలు, ఏది ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో, ఒకసారి ఆ లిస్ట్ అంతా కూడా ఒకసారి పరిశీలించండి. 99.98% అబ్బాయిలంతా కూడా ముస్లింలు ఉంటే అమ్మాయిలంతా కూడా ఈ ముస్లిమేతరులే ఉంటున్నారు. అంటే ఎక్కడో ఒక్కరో ఇద్దరో మాత్రమే ఈ ముస్లిం అమ్మాయిలు మన హిందూ అబ్బాయిలను లేకపోతే క్రిస్టియన్ అబ్బాయిలను వీళ్ళని ఎవరినో పెళ్లి చేసుకున్నారు. దీన్ని బట్టి ఏం జరుగుతుందో ఒకసారి మీరే జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మన అమ్మాయి మీద మనకు నమ్మకం ఉంటుంది, అపనమ్మకం ఉండకూడదు. ఎందుకంటే మన బిడ్డ మంచిదే ఉంటుంది. కానీ మనకు దూరంగా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారో, మన బిడ్డకు వాళ్ళు మైండ్ వాష్ చేసి వాళ్ళు ఏ విధంగా మారుస్తారో, ఆ అమ్మాయిని ఎంతటి దూరానికి తీసుకొని పోతారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు, తప్పుగా భావించొద్దు. అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీ బిడ్డలను మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మన బిడ్డలు మంచోళ్ళే కావచ్చు, చుట్టూ ఉండే పరిస్థితులు, చుట్టూ ఉండే పరంపొక ముండాకుడంతా కూడా మంచోళ్ళు ఉండరు. కాబట్టి ఎప్పటికప్పుడు మీ పిల్లలకు ఈ లవ్ జిహాద్ విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళకు అవగాహన కల్పిస్తా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందా? ఒకవేళ కన్నా వాళ్ళు పొరపాటు పడ్డారో మోసపోయినట్టే, అంతే. ఇంకా వాళ్ళు ఏమవుతారో కూడా తెలీదు. ఈ విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలో విడాకులు అనేటటువంటి అంశం పైన అత్యంత కీలకమైన మార్పులను కూడా ప్రతిపాదించారు. ఈ యూసీసీ అనేది అమల్లోకి వస్తే మతము, ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా ప్రజలందరికీ కూడా విడాకులు తీసుకునే పద్ధతి, హక్కులు అనేటివి సమానంగా మారిపోతాయి. ఏ మతానికి చెందిన వారైనా సరే వివాహ బంధాన్ని రద్దు చేసుకోవాలంటే ఖచ్చితంగా కోర్టునైతే ఆశ్రయించాల్సిందే. మతపరమైనటువంటి సంస్థలు, పంచాయతీలు లేదా సొంతంగా ఇచ్చేటటువంటి విడాకులకు చట్టపరమైనటువంటి గుర్తింపు అసలు ఉండదు. ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో గతంలో ఉన్నటువంటి ట్రిపుల్ తలాక్ ఇప్పటికే రద్దయినప్పటికీ యూసీసీ గనక వస్తే తలాక్ ఏ హసన్, తలాక్ ఏ అహ్సన్ వంటి అన్ని రకాల ఏకపక్ష విడాకుల పద్ధతులు పూర్తిగా రద్దయిపోతాయి. భర్తతో సమానంగా భార్య కూడా విడాకులు అడిగేటటువంటి పూర్తి హక్కులు దొరుకుతాయి. అంటే ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కేవలం మగవాళ్ళు మాత్రమే విడాకులు ఇస్తూ ఉంటారు. అక్కడేం జరుగుతుందంటే తర్వాత అంటే యూసీసీ అమలు అయితే అప్పుడు ఆడవాళ్ళు కూడా విడాకులకైతే అప్లై చేయొచ్చు. అలా అనమాట. విడాకులు తీసుకోవడానికి ఉండేటటువంటి కారణాలు అన్ని మతాల స్త్రీలకు, పురుషులకు ఒకే విధంగా ఉంటాయి. విడాకులు తీసుకున్న తర్వాత భార్యకు దక్కేటటువంటి భరణం అంటే ఆర్థిక సాయానికి సంబంధించినటువంటి నియమాలు అందరికీ కూడా సమానంగా వర్తిస్తాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలోకి వచ్చేటటువంటి అత్యంత మానవీయమైనటువంటి అంశం ఈ భరణం. పెళ్లి బంధం అనేది విడిపోయినప్పుడు అంటే భార్యాభర్త విడిపోయినప్పుడు లేదా కుటుంబంలో ఆర్థికంగా అండలేనప్పుడు మహిళలు, పిల్లలు అలాగే వయసైనటువంటి తల్లిదండ్రుల హక్కులను కాపాడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా భరణం అంటే కేవలం భర్త భార్యకు మాత్రమే ఇచ్చేదనేటటువంటి భావన జనాలందరిలో కూడా ఉండాలి. కానీ ఈ యూసీసీ కింద ఆడ మగ ఇద్దరి సమానత్వానికి ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తూ భర్తకు ఎలాంటి సంపాదన లేకపోయినా లేదా ఆయనకు శారీరక లేదా మానసిక వైకల్యం ఉండి బాధపడుతున్నా భర్త కూడా భార్య నుంచి భరణం అడిగేటటువంటి హక్కును ఈ యూసీసీ చట్టం అయితే కల్పిస్తుంది. సపోజ్ చెప్తా మీకు అర్థమయ్యేటట్టు, పెళ్ళైనప్పుడు ఇద్దరు కూడా బాగానే ఉంటారు. అనుకోకుండా ఈయనకేదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో చేతిలో కాళ్ళు ఏదో దెబ్బతినిపోతాయి, మంచానికి పరిమితం అయిపోతాడు, లేకపోతే ఏదో స్ట్రెస్ పెరిగిపోయి ఏదో ఇబ్బందుల వల్ల మానసికంగా మెంటల్గా ఏదో దెబ్బతింటాడు. ఈయన ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఏం జరుగుతుంది? భార్య రే ఈ నాకు ఉపయోగపడడం లేదు అంటే అందరూ ఆ విధంగా ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, ఈ నాకు ఉపయోగపడడం లేదు దేనికి కూడాను, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దేనికి కూడా ఉపయోగపడడం లేదని చెప్పేసి వదిలేసిపోయేదానికి వదిలేసి పోవాలన్నా కూడా ఈ భర్తకు ఆ భార్య భరణం అనేది ఇవ్వాలా. అర్థమవుతుందా? ఈ యూసీసీ చట్టం ఆ అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. చూడండి ఎంత గొప్పదో. ఈ విధంగా పటిష్టమైనటువంటి నిబంధనలతో అస్సాం ప్రభుత్వం ఈ యూసీసీ చట్టాన్ని అయితే రూపొందించింది. ఇక ఈ యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలన్నీ కూడా గుప్పించారు. అరే ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు ఎందుకు చేయడం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చెప్తా. 1925లోనే దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని మొదటిసారిగా డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏనని. అయితే ఈ రోజు ఆ పార్టీ కేవలం ఒకే ఒక వర్గానికి ప్రతినిధిగా మారిపోయిందని చెప్పేసి ఆయన అయితే ఆరోపించారు. ఆ వర్గం మీద మీకు తెలుసు కదా, 1937లో జవహర్లాల్ నెహ్రూ కూడా
యూసీసీని సూచించారని చెప్పేసి గుర్తు చేశారు. అప్పట్లో యూసీసీని సమర్థించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖురాన్ అలాగే షరియా కోణాల్లో దీనిని వ్యతిరేకిస్తానని చెప్పేసి మండిపడినారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఖురాన్ ప్రకారమైన షరియా ప్రకారమైనా కూడా తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు భారీగా ఉంటాయి. అది చేతులు నరికేయడం, కాళ్ళు నరికేయడం, లేకపోతే తలలు నరికేయడం, ఇదంతా కూడా మామూలుగా. ఇక్కడ శిక్షల విషయానికి వస్తే మన భారతదేశంలో అంటే ఈ తప్పులు చేసిన వాళ్ళంతా ఏం చేస్తారు, అదే ఈ చట్టం అనేది ఉండదు కదా, కోర్టులు అనేటివి ఉన్నాయి కదా, దాని ప్రకారం శిక్షించాలా అని చెప్పి మాట్లాడతారు. అంటే ఆడేంది, వీళ్ళ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి 3 పూట్ల తిండి పెట్టి వీళ్ళని మేపాలన్నమాట. సరే, వాళ్ళు అట్లయినా బయటకు వచ్చాక వాళ్ళు ఏదైనా వాళ్ళ మార్పు వస్తుంది అంటే చాలా మందిలో మార్పు అయితే రాదు, ఏది ఇలాంటి వాళ్ళలో. కానీ ఇదిగో ఇలాంటి విషయాల్లో మాత్రం, ఏది పెళ్లి కావచ్చు, పిల్లలకి అనేది కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం మాకు మతపరమైనటువంటి చట్టాలు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. హిందూ, క్రైస్తవ లేదా గిరిజనుల కోణంలో కాకుండా కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసమే మాట్లాడుతుందని చెప్పేసి ఆయన విమర్శలు అయితే చేశారు. అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలలో 18 మంది ముస్లిం వర్గానికి చెందిన వారేనని, కేవలం ఒక్కరు మాత్రమే హిందూ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు పేర్కొన్నారు. చూడండి, 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో 18 మంది ముస్లింలేనంట. ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు ఈ దేశాన్ని ఏం చేస్తారు? అప్పుడు రాజకీయం కోసం, అధికారం కోసం, లేకపోతే పదవుల కోసం మన కల్తీ ముండాకుడుకులంతా, అదే ఈ సూడో సెక్టర్ ముండాకుడుకులంతా కొట్టుకొని చస్తున్నారు కదా, వాళ్ళ ముడ్డి వాళ్ళ సంఖ్యలు నాకుతున్నారు కదా. అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు కనీసం వీళ్ళకి రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతారు. వీళ్ళకి ఏ పదవులు ఉండవు, పార్టీలో పదవులు ఉండవు, లేకపోతే ప్రభుత్వంలో కూడా పదవులు ఉండవు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేస్తారు? ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇది ఆ పార్టీ అస్సాంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించడం లేదనడానికి నిదర్శనం అని చెప్పేసి ఆయన అయితే కొండ బద్దలు కొట్టినారు. ఎవరి విషయంలో? కాంగ్రెస్ విషయంలో. ఈ కాంగ్రెస్ పార్టీ తన లౌకిక సాంప్రదాయాలను వదిలేసి కేవలం ఒక మతతత్వ పార్టీగా మారడం చాలా బాధాకరమని ఆయనైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు, రేవంత్ రెడ్డి గారు కూడా కావాలంటే నన్ను రేవంత్ ఉద్దీన్ అని చెప్పి పిలవండి, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన మాట్లాడినారు కదా. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఏం చెప్పేది, ఈ యూసీసీ బిల్లు కేవలం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ ఆలోచనల ఆధారంగా తయారు చేసింది కాదని ఆయనైతే స్పష్టం చేశారు. మన దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 పునాదిగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయనైతే వెల్లడించారు. గతంలో గోవా భారతదేశంలో కలిసినప్పుడు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి పోర్చుగీస్ సివిల్ కోడ్ను అలాగే కొనసాగించిందని, ఆ రకంగా గోవా ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని కలిగినటువంటి మొదటి ప్రాంతమైందని చెప్పేసి ఆయనైతే గుర్తు చేశారు. మొత్తం మీద మన హిమంత బిశ్వ శర్మ గారు అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదింపజేయడం విశేషం అన్నమాట. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ అందరికీ తెలియాలా, ఏమంటారా? అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.